ఆషాఢం వెళ్ళి శ్రావణ మాసం వచ్చింది. ఈ నెలంతా పూజలు వ్రతాలు నడుస్తుంటాయి. అక్కలు ఒక్క పొద్దులుంటారు. మొన్న ఫస్ట్ శుక్రవారం అని గుళ్ళకు బగ్గనే పోయొచ్చిండ్రు. ఇక ఇవాళ నాగుల పంచమి. మీరు కూడా పొద్దుగాలనే నాగమ్మ దర్శనం చేసుకొని ఉంటారు. మరి కడమ ఊర్లలో ఎట్లెట్లయిందో అంతటా చూసొద్దాం పాన్రి. నాగేంద్రునికి అభిషేకాలు, నాగులమ్మకు పూజలు, పుట్టలకు పాలు పోసుడు జోరుగా నడిచింది. 17 శ్రావణ మాసం మొదటి పంచమి నాగుల పంచమి పండుగని వేస్తారు. పొద్దుగాలనే అలుకుపూత వేసుకొని పాలు, పూలు, పండ్లు, కొబ్బరికాయలు నైవేద్యాలతోని గుల్లబాట పట్టిండ్రు అక్కలు. ఏ పుట్టకాడ చూసినా నాగేంద్రుని గుడికాడ చూసినా శీతం వచ్చిండ్రు. నాగపంచమి రోజు పుట్టలో పాలు పోయడం వలన పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ మంచిది. ఎవరికైనా కాలసర్ప దోషాలు ఉంటే ఈ రాహుకేతువులను పూజించుకుంటే వాళ్ళ సర్పదోషాలు పోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. పిల్లల పెళ్లి కానోళ్లకు, పెళ్లి చదువు రానోళ్లకు, ఆర్థిక బాధలు ఉన్నోళ్లకు, కష్ట నష్టాలు ఉన్నోళ్లకు ఈ తల్లిని కొలుచుకుంటే అందరికీ శుభాలే జరుగుతాయి. వర్షాకాలము పుట్టలో పాములు బయటకు వస్తాయి. అవి చల్లగా కాపాడాలని నాగుల చవితి రోజు నాగేంద్రుని వేడుకొని పుట్టలో పాలు పోస్తాము. 21 రూపాయలు దక్షిణ పెడతాను తండ్రి. 21 రూపాయికి 21 లక్ష ఇవ్వాలి, ధనం ఇవ్వాలి, ధాన్యం ఇవ్వాలి, అన్నం ఇవ్వాలి.